అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. మాది కనిగిరి. నాకు 2012లో ధ్యాన పరిచయం అయింది. అది మా స్నేహితురాల ద్వారా ధ్యాన పరిచయం జరిగిందండి. నేను ఒకప్పుడు మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు. మా చిన్నమ్మాయికి హెల్త్ ప్రాబ్లము. ఇంట్లో సరైన అనుకూలం లేదు. కుటుంబ పరంగా అన్ని ప్రాబ్లమ్సే. ఎలా ఉందంటే ధ్యానంలోకి రాకముందు నా పరిస్థితి, ముక్కు గట్టిగా పట్టుకుంటే ఒక శ్వాస అయిన తీసుకుంటే బావుండు అని ఎలా అనిపిచ్చిద్దో, ఒక్క మనిషన్నా నా ప్రాబ్లమ్స్ తీరిస్తే బావుండు అని అనిపించే విధంగా ఉంది. అలా చాలా బాధపడతా, చాలా ఇబ్బందుల్లో ఉన్నా. ఒక్క రోజన్నా లేసి ఓపికగా ఇంట్లో పనులు చేసుకునే శక్తి కూడా లేదు. ఎప్పుడు పడుకొని ఉంటా. ఓపిక ఉన్నప్పుడు పని చేసుకుంటా, ఓపిక లేనప్పుడు పడుకొనే ఉంటా. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన కుటుంబ పరంగా చిన్న ప్రాబ్లమ్ అయినా దాన్ని పెద్దదిగా చేసుకొని చూడడం అలవాటయ్యి నాకు బాగా. ఎవరైనా చిన్నగా ఒక మాట అన్నా దాన్ని తట్టుకునే ఓపిక లేదు. వాళ్ళని తిరిగి అనే శక్తి కూడా లేదు. అనలేను కూడా. భయము. ఎందుకంటే భయము. ఒక్కదాన్ని లేసి కనీసము రాత్రిపూట టాయిలెట్‌కి పోవాలన్నా కూడా ఒకరు పక్కన తోడుండాలి. అంత భయం అన్నమాట. చీకటంటే మరీ భయం ఎక్కువ. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి పెరిగిన వాతావరణం ఆ విధంగా ఉంది కాబట్టి ఇంకా అదే అలవాటయింది. పెళ్ళైన తర్వాత, పెద్దదాన్నయిన తర్వాత, కానీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు ఆ భయం అనేది పోలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్న నాకు ఒకరోజు మా ఫ్రెండ్ వచ్చి, ధ్యానం చేసుకో, నీకు ధ్యానం వల్ల అన్నీ క్యూర్ అవుతాయని చెప్పింది. చెప్పిన తర్వాత అసలు ఆ ధ్యానం అంటే తెలీదు. మామూలుగా మనం సినిమాలలో పెద్దోళ్ళు చెప్తుంటే విన్నాం కదా, ఆ ఋషులు వాళ్ళు తపస్సు చేసుకుంటారు అడవుల్లో అని. అంతవరకే తెలుసు. ధ్యానం అంటే వాళ్ళు చేసుకునేది కదా, మనం చేసేది కాదు కదా అని అన్నా. అంటే ఆ అమ్మాయి అనింది, కాదు ధ్యానం అందరు చేసుకోవచ్చు. ధ్యానం అంటే అదేమి కష్టమైన పని కాదు. మన శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకొని కూర్చోవడమేను అని. సరే చూద్దాము. తను చెప్పింది కదా, తను హెల్త్ ప్రాబ్లంలో ఉండి తను క్యూర్ చేసుకుంది. ఆ నమ్మకంతో నాకు కూడా చెప్పిందనమాట. నువ్వు కూడా చేసుకో, నీ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ తీరుతాయి అని. సరే చూద్దాం. ముందు మెయిన్ నా ఆరోగ్యం కన్నా మా అమ్మాయి ఆరోగ్యం తీర్చాలన్న కోరికతో వచ్చాననమాట ధ్యానంలోకి. వచ్చిన తర్వాత అక్కడ సెంటర్కి వెళ్ళి పలానా చోట ధ్యానం చెప్తారు, వెళ్ళి అక్కడ చేసుకో, అక్కడ మంచి మాస్టర్ బాగా నేర్పిస్తారు అని చెప్పేసి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళడానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళం కాదు. అన్నీ ఇంట్లోనే, ప్రతిదీ నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త, అంతవరకే నాకు తెలుసు. ఇంక అంతకుమించి బయట ప్రపంచం అనేదే నాకు తెలీదు. సరే అక్కడికి వెళ్ళడానికి వేరే అతను సపోర్ట్ ఇచ్చాడు. అతని ద్వారా అక్కడికి వెళ్ళి రోజు ధ్యానం చేసుకోవడము. అది తెల్లవారుజామున 5 నుంచి 6:30 వరకు, మళ్ళీ ఉదయం 10:30 నుంచి 12 వరకు. అంటే ఉదయం 1:30 గంట, మళ్ళీ 10:30 నుంచి 1:30 గంట. రోజు 3 గంటలు ధ్యానం అనమాట. అయితే ఇద్దరు చిన్నపిల్లలు. మా చిన్నమ్మాయికేమో 2 సంవత్సరాలు, మా పెద్దమ్మాయికి 9 సంవత్సరాలు. వాళ్ళని వదిలిపెట్టి 5 వెళ్ళి ధ్యానం నేర్చుకోవాలి. మా ఇంటికి ఆ కేర్ సెంటర్కి కొంచెం దూరము. తెల్లారుజామున రోజు నడిచెళ్ళి రావాలి. అదే టైంలో మా ఆయన కూడా ఇంట్లో ఉండడు. ఆయన పని మీద ఆయన బయటికి వెళ్ళాల్సి వచ్చేది. ఆయన వృత్తిరీత్యా బయటికి వెళ్ళాల్సి వచ్చేది. నేను ధ్యానానికి బయటకు వచ్చేదాన్ని. ఇద్దరు పిల్లలే ఇంట్లో. ఈ అమ్మాయి చిన్నమ్మాయి, 2 సంవత్సరాల అమ్మాయి అంటే చాలా చిన్నగా ఉంటుంది కదా. ఆ అమ్మాయిని వదిలేసి రావాలి 5 నాకు ఏ రోజన్నా పిల్లల్ని వదిలేసి నేను ధ్యానానికి వస్తున్నాను, ఇది నాకు అవసరం మా పిల్లల్ని వదిలేసి అని ఎప్పుడు నా మనసుకు అనిపించేది కాదు. ఎప్పుడు మా అమ్మ తిడుతుండేది, పిల్లల్ని వదిలేసి ఏం ధ్యానం నీకు, ఎప్పుడు ధ్యానం అంటావు, ఇంకా నీకు వేరే పని లేదా, ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి ఎవరైనా వెళ్తారా ఆ టైంలో అని. సరే అంటే అనిందిలే అని నేను వెళ్ళేదాన్ని. డైలీ 5 వెళ్ళి మళ్ళీ 6:30కి వచ్చేసేదాన్ని. అట్లా వస్తున్నప్పుడు ఈ చీకటంటే భయం ఉన్న నాకు కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి కరెంటు పోయేది. ఒక్కొక్కసారి అమావాస్య కరెంటు ఉండదు. అక్కడి నుంచి వెళ్ళాలి, చీకటి. ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ బాగా చీకటి, చెట్లు అన్నీ ఉండేవి. కానీ ఇంకా అప్పుడు కొంచెం భయం ఉన్నా వెళ్ళేదాన్ని, ఆగిపోయేదాన్ని కాదు. నాకు చిన్నగా ధైర్యం వచ్చేది. ఆ ధైర్యంతోనే చిన్నగా వెళ్ళేదాన్ని. కానీ నాకు ఎప్పుడు అనిపించేది, నాకు అసలు ఇంట్లో నుంచి బయటికి రాని నాకు ఈ ధ్యానం ఏంది, ఈ చీకట్లో పోవడం ఏంది, ఎవరో నా పక్క నుండి నన్ను నడిపిస్తున్నారు అని అనిపించేది.
సరే అట్లే వెళ్తూ ఉండేదాన్ని. కరెక్ట్‌గా నేను ధ్యానానికి వెళ్ళాలని కాలు బయట పెట్టినప్పుడు కరెంట్ పోయిద్ది. ఒక్కోసారి మా అమ్మాయి చిన్నమ్మాయి కాబట్టి కరెక్ట్ నేను బయటకొచ్చేసరికి ఏడుస్తుంటది. మా పక్కలో నుంచి తల్లి లేస్తే బిడ్డైన ఏడ్చిద్ది గదా! అట్లా ఏడుస్తుండేది. తనని వదిలిపెట్టి పోలేక, ధ్యానానికి వెళ్ళకుండా ఆగలేక, ఆ డోర్ దగ్గరే నిలబడి తొంగి చూస్తా ఉండేదాన్ని. ఆ ఏడుపు ఆపిందా లేదా అని. మా పెద్దమ్మాయి ఎళ్లి ఆమె పక్కన పడుకుని ఆమె మీద చెయ్యేసి, "ఏడవకమ్మా ఏడవకు, అమ్మొచ్చిద్దిలే, అమ్మ ధ్యానానికెళ్ళింది, అమ్మొచ్చిద్దిలే ఏడవబాకమ్మా" అని తనని బుజ్జగిచ్చి ఆ ఏడుపు మానిపిచ్చేది. అది ఇప్పటికి గూడా ఎప్పుడైనా తలుచుకుంటే నాకు నిజంగా చాలా ఆనందం అనిపిచ్చేది. అలాగే ఇంకా అమ్మాయి ఏడుపు ఆపిన తర్వాత నేను వెళ్ళేదాన్ని. వెళ్ళి ఆ ధ్యానం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నా కుటుంబ పరంగా సమస్యలన్నీ చాలా వరకు తీరిపోయినాయనే చెప్పాలి 75%. మళ్ళీ ఇంక నాకు ఆరోగ్యం బాలేదు. ఎప్పుడు తలనొప్పి. ఎప్పుడు ఈ అక్టోబర్‌లో స్టార్ట్ అయితది. జనవరి వరకు తుమ్ములు, జలుబు, దగ్గు విపరీతంగా. నైట్ నిద్ర ఉండేది గాదు. నైట్ ఎప్పటికప్పుడు లేసి ఆవిరి పట్టుకోవడము. ఏడుస్తా కూర్చునేదాన్ని ఒక్కోసారి. ఏంది ఈ సమస్య నాకు? ఏంది ఈ ప్రాబ్లమ్ ఏంది? ఎందుకిట్లా ఉంది అని. అందరూ బాగున్నారు. నాకేంది ఈ సమస్య అని. సరే అట్లే జరుగుతా ఉన్నింది కొంతకాలము. ఎప్పుడైతే ఈ మెడిటేషన్ స్టార్ట్ చేశానో చేయడము, అది పూర్తిగా దాన్ని తగ్గించుకోగలిగా. తలనొప్పి తగ్గించుకోగలిగా. ఆ దగ్గు, తుమ్ములు, జలుబు అనేది చాలా వరకు పూర్తిగానే క్యూర్ అయిపోయింది. అసలు ఎట్లా అయిపోయిందో నాకే ఆశ్చర్యంగా ఉంటది ఒక్కొక్కసారి. అట్లా ఉన్న నేను మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అనమాట. ఎన్ని ఆర్థిక ప్రాబ్లమ్సు, మాములు కుటుంబ పరంగా సరైన అవగాహన లేక, ఎప్పుడూ ఇంట్లో గొడవలు, అవన్నీ ఈ ధ్యానం ద్వారా, ధ్యానంలోకొచ్చిన తర్వాత పూర్తిగా మొత్తం తగ్గిపోయాయనమాట. ఇప్పుడు ఒక్కదాన్ని ధ్యానంలోకొచ్చా స్టార్టింగ్‌లో. తర్వాత మా పిల్లలిద్దరూ, మా ఆయన అందరూ ధ్యానం జేస్తున్నాం ఇప్పుడు. అంతేగాకుండా ఇదివరకు మాంసాహారం తినేవాళ్ళం బాగా. తర్వాత ఎప్పుడైతే ఈ ధ్యానం స్టార్ట్ చేశానో, స్టార్ట్ చేసిన తర్వాత మాంసం తినటం అనేది పూర్తిగా మానేసాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత ధ్యానం చేసిన తర్వాత వెల్లుల్లి తినకూడదని చెప్పారు. సరే అది కూడా మానేసాం. వెల్లుల్లన్నా ఇష్టమే. నాన్ వెజ్ అన్నా అంత ఇష్టం కాకపోయినా కొంతైనా తినే అలవాటు ఉంది కాబట్టి ఇష్టమే. తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పుట్టగొడుగులు తినకూడదని చెప్పారు. అంటే ఈ ఆల్రెడీ ముందే ఉన్నాయి. కానీ నాకు తెలిసేసరికి కొంత సమయం పట్టింది. ఇంకా అవన్నీ మానేశాననమాట. అసలు నేను ఫస్ట్ మాంసాహారం మానుకోవాలంటే ఆమె చెప్పకముందే ఒక నెల కార్తీక మాసం వస్తుంది. ఆ నెలంతా తినకూడదు అని డిసైడ్ అయ్యాననమాట. ఆ డిసైడ్ అయిన తర్వాత ఈ అమ్మాయి చెప్పింది, "ఇలా ధ్యానం చేస్తే తినకూడదు. అది శవాహారము. ఒక జీవిని చంపి తింటాం. అది చాలా పాపం గదా!" అని చెప్పింది. చెప్పిన తర్వాత తన మాట ప్రకారం అలాగే మానుకున్నాననమాట. మానుకున్న తర్వాత 1.5 సంవత్సరము పూర్తిగా మానేశాను. బాగా ధ్యానం రోజు 6 గంటలు, 5 గంటలు కొత్తగా చేస్తున్నా గూడా తీవ్రంగా చేశాననమాట బాగా ధ్యానము. అట్లా చేయటం వల్లే నా జబ్బులన్నీ క్యూర్ అయింది. మా అమ్మాయికి హెల్త్ ప్రాబ్లము. హార్ట్ బాలేదు. ఆ హార్ట్‌లో హోల్ ఉండటం వల్ల తనకి కొంచెం హెల్త్ బాగుండేది గాదు. అది తనకి పూర్తిగా క్యూర్ అయింది. తనని ఒళ్ళో పడుకోబెట్టుకొని ధ్యానం చేసేదాన్ని చిన్నతనంలో. అట్లా తన ఆరోగ్యం బావుంది ఇప్పుడు. అందరం బావున్నాం. దేనివల్ల అంటే ధ్యానం వల్లే బావున్నాం అందరము. ఆ నాన్ వెజ్ విషయానికొస్తే ఒక చిన్న తమాషా జరిగిందనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఎగ్గు తినడం అంటే బాగా ఇష్టము. ఎంత ఇష్టమంటే, "నువ్వు చచ్చిపోతావా? హే! ఎగ్గు తింటావా?" అంటే నేను ఎగ్గు తిన్నా చచ్చిపోతానని అంత ఇష్టమనమాట. చిన్నప్పటి నుంచి అలవాటు. డైలీ ఉండాల్సిందే. అదే అలవాటు నాకు పెళ్ళైన తర్వాత గూడా వచ్చింది. ఇవి మానేసిన తర్వాత, నాన్ వెజ్ మానేసిన తర్వాత 1.5 సంవత్సరము బాగా బలవంతంగా మానుకున్నా. ఇష్టముంది కోరిక ఎగ్ మీద. మిగతా ఈ చికెను, మటను వీటి మీద ఇష్టం ఉండేది గాదు గానీ, ఎగ్గు మీద ఇష్టముండేది. కానీ దాన్ని బలవంతంగా తినగూడదు, తినగూడదు, తినగూడదని 1.5 సంవత్సరం మానుకున్నా. కానీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇంగ తినకుండా ఉండలేను. నాకు తినాలన్న కోరిక బలంగా ఉంది అని అనిపిచ్చేసి ఒక సంవత్సరం తిన్నా. ఎగ్ వరకు ఒక సంవత్సరం తిన్నా. తిన్న తర్వాత అప్పుడు 2016లో కేర్ సెంటర్ పెట్టారనమాట. కేర్ సెంటర్ పెట్టినప్పుడు 41 రోజు 41 మంది మాస్టర్‌ల చేత ధ్యానం చెప్పిచ్చేవాళ్ళు. రోజో క్లాస్ అనమాట. అట్లా తింటా ఉన్న నేను పిరమిడ్ వ్యాలీకెళ్ళొచ్చాను. ఎళ్ళొచ్చిన తర్వాత ఈ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. క్లాస్‌కి ఇనొచ్చి ఇక్కడే మళ్ళీ ఎగ్ తీసుకొని తినేదాన్ని.
అట్లా 3 టైమ్స్ ఏం జరిగిందంటే, ఒకసారి వాంతయింది, ఒకసారి తలనొప్పొచ్చింది, ఒకసారి జ్వరమొచ్చింది. ఈ ఎగ్ వల్ల ఇలా వస్తుందని అర్థమైంది నాకు. అర్థమైనా తినాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది. మానుకోవాలని అనిపిచ్చట్లేదు. కానీ నా మనసుకు అనిపిస్తుంది ఒక్కోసారి. నేనేమో అక్కడ ధ్యానం చేసొస్తున్నా, ఇక్కడేమో ఇది తింటున్నా, అక్కడ క్లాస్ ఇనొచ్చి ఇది తింటున్నా. ఇది కరెక్ట్ గాదు. ఇది తప్పు. కానీ ఇది మానుకోవాలి. నేను మానుకోలేకపోతున్నాను మాస్టర్స్. నాకు సరైన అవగాహన కలిగిచ్చండి. నా వల్ల అవ్వట్లేదు మానుకోవడము. కానీ మానుకోవాలని మాత్రం నా మనసుకు అనిపిస్తుంది అని అనుకున్నా. అనుకున్న తర్వాత నాకు తెలియకుండానే ఒక నెల తినలేదు నేను. నాకు తెలీదసలు నేను ఆ గుడ్డు వండాలా అని గాని, తినాలని గాని ఆ ఆలోచనే రాలే. నెల తర్వాత ఆలోచనొచ్చింది. అప్పుడు అనిపిచ్చింది, ఓహో! ఇట్లా ధ్యానంలో మనం మానుకోవాలనుకోని అనుకుంటే ఖచ్చితంగా తీరిద్దా అని. అట్లా పూర్తిగా నాన్ వెజ్, వెల్లుల్లి, పుట్టగొడుగులంటే మహా ఇష్టం. వాటిని గూడా మానుకున్నాం పూర్తిగా. ఇప్పుడు నా భర్త ధ్యానం జేస్తాడు. నా పిల్లలిద్దరూ ధ్యానం జేస్తారు. అందరం ఆనందంగా ఉన్నాం. అందరికీ ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాం. ఆర్థికంగా బాగా నిలదొక్కోగలిగాము. ఎన్నో శాకాహార ర్యాలీల్లో పార్టిసిపేట్ జేయగలిగాను. అసలు ఇంట్లో నుంచి బయటికి పోని దాన్ని నేను. ఇల్లే ప్రపంచం అనుకునే నేను. కనిగిరి మొత్తము అన్ని వీధుల్లో శాకాహార ర్యాలీలు చేశామంటే నిజంగా ఒక్కోసారి నన్ను నేను చూసుకుంటే నాకెంత ఆనందం అనిపిచ్చేది. ఇంట్లో వాళ్ళు అరిచేవాళ్ళు, అమ్మ వాళ్ళు ఏంది రోడ్డు మీద ఈ ధ్యానం అని ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవు. ఏం ధ్యానము, పిల్లల్ని కూడా రోడ్డు మీద తీసుకెళ్ళి శాకాహార ర్యాలీలు చేపిచ్చడం ఏంది, ఎదిగిన ఆడపిల్లల్ని అలా తీసుకుపోవడం ఏందని. నేను చేసేది మంచి పని. దానికి మీరెవరు చెప్పినా నేను విన్ను. అది తప్పని నా మనసుకు అనిపిస్తే నేనే చేయకుండా ఉంటానని అనేదాన్ని. అయితే ఈ ధ్యానం చేయడానికి ముఖ్య కారణం నా భర్తేనండి. ఎందుకంటే ఆయన ఫుల్ సపోర్ట్ ఇవ్వబట్టి చేయగలిగాను. లేదంటే నేను చేయలేను. ఎవరికైనా ఇంట్లో భర్త సపోర్ట్ ఇస్తేనే చేయగలరు. లేదంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటదో అది నేను చాలామంది విషయాల్లో కూడా చూశాను. కానీ నాకు ఆ ఇబ్బంది లేదు. ధ్యానానికి సంబంధించి ఫస్ట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన కూడా ధ్యానం చేసేవాడు. అందరం శాకాహారులుగా మారాము. అందరం ధ్యానం చేస్తున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడు టీవీలో స్వామీజీలు, గురూజీలు అందరూ వాళ్ళ సందేశాలు ఇస్తూ ఉంటారు. ఒకసారి నాకనిపిచ్చింది, ఇంతమంది చెప్తున్నారు గదా! పత్రి సారు ఒక్కసారి గూడా ఎవరు ఏ ఛానల్ వాళ్ళు ఏ ఛానల్‌లో చెప్పట్లేదు. ఆయన సందేశాలు ఎక్కడ ఇవ్వట్లేదు. ఒక్కసారన్నా ఒక ఛానల్ వాళ్ళన్నా తీసుకుంటే బావుండు. సారి సందేశాలు వినొచ్చు అని అనిపిచ్చేది. అలా అనిపిచ్చిన కొంతకాలానికి ఒక సంవత్సరం అయ్యుంటదిలే. చాలా సార్లు అనుకున్నా మా ఇంట్లో మా ఆయనతో గూడా అన్నా నేను. ఏంది ఇంతమందొస్తున్నారు, కనీసం పత్రిజీ సార్ సందేశాలు ఎప్పుడన్నా విందామన్నా ఒక్క ఛానల్ వాళ్ళు గూడా తీసుకోరేంది అని. ఇంక తర్వాత ఏకంగా మన పీఎంసీ ఛానలే వచ్చింది. ఈ పీఎంసీ ఛానల్‌కి నిజంగా కృతజ్ఞతలు జెప్పాలండి. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పత్రిజీ సార్‌ని చూసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సార్ సందేశాలు వినొచ్చు. సార్ ఎక్కడున్నా మనం తెలుసుకోవచ్చు. నిజంగా ఈరోజు నా జీవితం ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉంది అంటే దానికి ధ్యానమే కారణము. ఆ ధ్యానాన్ని అందించిన ఆ పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ.